నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి ఆలయ ఆచారాలను మంట కల్పించడమే ధ్యేయంగా బిఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారు. చైర్మన్ అధికార దుర్వినియోగంకి పాల్పడుతున్నారు. ఏటి సూతకం ఉన్న అదనపు ఈవోకు పరివర్తం కట్టి పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేయటం ముమ్మాటికి అపచారమే ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్ద కర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదు. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. వెంటనే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ తక్షణమే అందజేయాలి. రైతు సంఘం నాయకులు యారాసి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. మాపై తప్పుడు ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారే తప్పు చేస్తున్నారని, కప్పిపుచ్చేందుకు చాలా ప్రయత్నం చేశారని, ఈ ప్రభుత్వంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, అన్ని వైన్ షాపుల్లో దొరికేది నకిలీ మద్యమేనని, జయచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్ నాయుడు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని, అడిషనల్ ఈవో తండ్రి పెద్ద కర్మక్రియల్లో చైర్మన్ తప్పు చేశారని అన్నారు. ఆలయ సంరక్షకులు గురిరాజస్వామి అడిషనల్ ఈవోకు పరివర్తం కట్టారని, ఇది ఆలయ రంగనాయకుల మండపంలోని బంగారు వాకిల వద్ద ప్రత్యేక రోజుల్లో నిర్వహించే సాంప్రదాయం అన్నారు. వేద ఆశీర్వచనం ఆలయంలో మాత్రమే చేయాలని, పట్టు వస్త్రం కప్పడమేంటని ప్రశ్నించారు. పెద్ద కర్మ కార్యక్రమంలో శ్రీవారి పరివర్తం కట్టడం ఏంటని, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేయటం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారి ఆలయ ఆచారాలను మంట కల్పించడమే ధ్యేయంగా బిఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని, చైర్మన్ అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని అన్నారు. ఏటి సూతకం ఉన్న అదనపు ఈవోకు పరివర్తం కట్టి పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేయటం ముమ్మాటికి అపచారమేనని అన్నారు. అధికారులకు ఊడిగం చేయటం మానేసి శ్రీవారి ప్రసాదాల దిట్టం పెంచే పనిలో ఉండాలని, శ్రీవారికి ద్రోహం చేసి వేల ఏళ్ల సాంప్రదాయాలను ధ్వంసం చేసిన వ్యక్తి బిఆర్ నాయుడు అని అన్నారు. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంట కలపటమే ఇది. ఇంతకంటే దారుణం మరొక్కటి లేనే లేదు. అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొక్కటి కాదిది. వధువు విధవ వీళ్ళ రెండింటికి తేడా తెలియనటువంటి వ్యక్తి, వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చేసేటువంటి చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది. అభివృద్ధికి ఆశిష్యులు అందజేస్తారు ఎవరైనా, విషాదానికి పరామర్శ చేస్తారు. పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాకపోగా మంచిది కూడా. కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది. పరివర్తం కట్టడం ఏంటి, వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి, స్వామివారి వస్త్రం కప్పటం ఏంటి, అది కూడా సాక్షాత్తు ఎక్కడ వాళ్ళ తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. ఎప్పుడు ఏ వస్త్రం కలపాలనో కూడా వెయ్యాలనో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు, వాడికేం తెలియదు అని. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవోకి, ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం,
హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరుగుతోందని ఆరోపణ చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్దకర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్వామివారి పట్టు వస్త్రం కప్పి పరివట్టం చేతికి కట్టడంపై గతంలో ధర్మారెడ్డికి పరివట్టం కట్టి వస్త్రం కప్పినప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఉన్నారా అని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినప్పుడు పరివట్టం కట్టినప్పుడు మీరు చూసుకోలేదా? మీరు నిద్రపోయారా? ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా, ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరివెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని, తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం, మా మీద మసిపూసే కార్యక్రమాలు చేయడాన్ని ఇకనైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 22 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 7 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రాండ్ వరల్డ్ మార్గంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేయటం వలన ఇబ్బందిగా ఉందని తొలగించాలని, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మార్గంలో ప్రమాదంగా ఉన్న రావి చెట్టు తొలగించాలని, వర్షాలు వస్తే బైరాగి పట్టడ భగత్ సింగ్ కాలనీ నీటిమయం అవుతోందని పరిష్కరించాలని, యూడిఎస్ బ్లాక్ అవుతుందని సరిచేయాలని, అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయాలని, శివజ్యోతి నగర్లో అనధికారిక నిర్మాణాలు అడ్డుకోవాలని, రైల్వే కాలనీలో డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నారావారిపల్లె పర్యటన నిమిత్తం రానున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నారావారిపల్లి హెలిప్యాడ్ నుండి ప్రోగ్రాం ప్రాంగణం వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా నారావారిపల్లి పర్యటన నిమిత్తం రానున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నారావారిపల్లి హెలిప్యాడ్ నుంచి ప్రోగ్రాం ప్రాంగణం వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, భద్రతాపరంగా ఎటువంటి అంతరాయం లేకుండా జరిగేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పర్యటన ఏర్పాట్లలో పోలీస్, ఫైర్, హెల్త్, విద్యుత్, మున్సిపల్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గపు కామాంధులైన నిందితులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మానవత్వంతో ఆలోచించి నిందితులకు సహకరించకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కామాంధులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ గత 5 రోజులకు ముందు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పెనుమూరు క్రాస్, మురకంబట్టు క్రాసు సమీపంలోని అటవీ శాఖ వారు ప్రజలకు విశ్రాంతి కోసం, ఆహ్లాదం కోసం సేద తీర్చుకోవటానికి వస్తున్న మైనర్ బాలికపై కన్నువేసి 3 కామాంధులు గ్యాంగ్ రేప్ చేసిన దుర్మార్గపు కామాంధులైన నిందితులకు చిత్తూరు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు మానవతా దృక్పథంతో ఆలోచించి కామాంధులైన నిందితులకు సహకరించకూడదని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మీడియా ద్వారా చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇలాంటి దుర్మార్గుల కామాంధులను, రౌడీలను, గూండాలను రాజకీయ పార్టీల్లో చేర్చుకోవటం వల్లే మైనర్ బాలికలపైన వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు పెట్టినా నిందితులకు భయం లేకపోవటం, రాజకీయ పార్టీల నాయకుల అండతో బయట తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వారిని పార్టీలో కండువాలు కప్పి చేర్చుకోవటంతో వలన పార్టీలో కూడా చెడ్డ పేరు వస్తుందని సూచించారు. అటవీ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి పార్కుల వద్ద గస్తీ పెంచాలని డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ప్రజలు గుమికూడే పార్కుల్లో కూడా లోకల్ పోలీసులు నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతుందంటే రాజకీయ అండదండలు ఉండదు కాబట్టి వీళ్ళకంతా కూడా రెచ్చిపోతూ ఉన్నారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మీకు మనుషులు కావాలా, మీకు యూత్ కావాలా, మేము వద్దని లేదు. అలాంటి మీరు చేర్చుకునేటప్పుడు వీళ్ళు మంచిగా చెడు అనేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు పార్టీలో చేర్చుకోవాలని కూడా ప్రతి పార్టీని కూడా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరిగిన ఘటన ఒక మైనర్ బాలికని ఏమార్చి ఏదో ప్రజల కోసం ఈ ఫారెస్ట్ వాళ్ళు కట్టినటువంటి పార్కులో ఈ ఘటన జరిగింది. పార్టీ ఇక్కడ కారణం ఫారెస్ట్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలా. ఫారెస్ట్ వాళ్ళు కట్టారు తప్ప ఆడ సెక్యూరిటీ లేదు, ఆ సెక్యూరిటీ పెంచాలా. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు సమన్వయంతో వ్యవహరించి ఆడ సెక్యూరిటీ కల్పించుంటే ఇలాంటి సంఘటనలు జరగదు. ఎన్నో చట్టాలు వస్తున్నాయి ప్రభుత్వాలు, ఏ పార్టీ అధికారం వచ్చినా మహిళలకు జరగదని చెప్తున్నారు. కానీ ఇలాంటి సంఘటన జరిగిందంటే ఒక్కసారి ఆలోచించాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. కాబట్టి రాజకీయ నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మంచి వాళ్ళని చేర్చుకోండి. మీ స్వలాభం కోసం, మీ రాజకీయం కోసం గంజా కొట్టిన వాళ్ళని, మందు తాగే వాళ్ళని, రౌడీల్ని బ్యాచినంతా చేర్చుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతుందంటే ఆడవాళ్ళ పైన, మహిళల పైన వయసుకి నిమిత్తం లేకుండా 6 నుంచి 60 సంవత్సరాల వరకు కూడా అత్యాచారాలు జరుగుతుంది, మైనర్ పైన గ్యాంగ్ రేపులు జరుగుతుందంటే దీనికి కారణం మనం కూడా బాధ్యత తీసుకోవాలా. పొలిటికల్ పార్టీలు మాకు వ్యతిరేకం కాదు. పొలిటికల్ పార్టీ నాయకులు అందరికీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన పెడితే తప్ప మీ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా, వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఇవ్వకుండా వాళ్ళు కానీ యావజ్జీవన కాల్చేతో ఉరిశిక్ష చేస్తే తప్ప వాళ్ళు బాగుపడరు, వాళ్ళ యొక్క ఆత్మలు రాదు. అదేవిధంగా మన యొక్క బార్ అసోసియేషన్ నాయకులకు, ఇక్కడ న్యాయవాదులకు అందరూ కూడా సిపిఐగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి దుర్మార్గులకి, కామాంధులకి వాళ్ళకి ఈ యొక్క బెయిల్ ఇవ్వకుండా చేయాలనేది నా యొక్క సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు యారాసి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్ఎంఆర్ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మామిడి రైతుల సమస్యలపై రైతు సంఘం నాయకులు యారాసి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ రైతులతో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యారాసి చంద్రశేఖర్ రెడ్డి,
మామిడి రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సీజన్లో ఆశతో తోటలు సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం, మార్కెట్ లోపాలు, ప్రాసెసింగ్ యూనిట్ల సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తోతాపురి రకం మామిడి కిలో 4 నుంచి 5 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యంతో సంప్రదించి కిలో 25 రూపాయలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మామిడికి ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తూ నష్టాల పాలవుతున్నారని తెలిపారు. వెంటనే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు రైతులు మాట్లాడుతూ మార్కెట్లో ధరలు పడిపోయి రైతుల కష్టాలు పెరిగిపోయాయని, గత సీజన్లో 8 రూపాయలు పల్పు కంపెనీలు చెల్లించాలని ప్రభుత్వం చెప్పిందని, అలాగే 4 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినా ఇంతవరకు హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మామిడి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో, కంపెనీ జిల్లాలో విస్తారంగా పడేటువంటి మామిడి తోట అగ్రగామం ఇది. చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరానికి 50,000 హెక్టార్లలో సుమారు 5.5 లక్షల టన్నులు తోతాపురి పంట వచ్చింది. దీనికి సరైన గిట్టుబాటు ధర లేకుండా ప్రజాప్రతినిధులతో అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యేలు చెప్పినా, ఎంపీ చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. తీరా అది సీఎం వరకు వెళ్ళింది. సీఎం గారు ఫ్యాక్టరీ యాజమాన్యంలోనే 8 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ ప్రోత్సాహంగా 4 రూపాయలు కేజీకి ఇవ్వడం జరిగింది, నిర్ణయించడం జరిగింది. ఫ్యాక్టరీ యజమానాలు 8 రూపాయలకు అక్కడ అంగీకరించిన రైతులకు మొదటగా ఫ్యాక్టరీల నుంచి 5 రూపాయలు కేజీకి, తర్వాత 4 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అక్కడికి ఆగిపోయింది. అది ప్రభుత్వం నుంచి 196 కోట్లు రిలీజ్ చేసినట్టుగా గవర్నమెంట్ చెప్పినా కూడా ఇంతవరకు ఏ రైతు కూడా కేజీకి 4 రూపాయలు రావాల్సిన సబ్సిడీ అమౌంట్ రాలేదు. జూన్లో మనం సప్లై చేయడం జరిగింది. 4 నెలలు పూర్తయింది, 5వ నెల జరుగుతుంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు సెప్టెంబర్ 20 నుంచి ప్రతి రైతుకు కూడా సప్లై చేసిన తోతాపురి సప్లై చేసిన ఫ్యాక్టరీల నుంచి ఫ్యాక్టరీల ద్వారా కానీ లేదా ర్యాంపుల ద్వారా చెల్లించిన వారు తోలిన వారికి 20వ తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నారు. అది కూడా రాలేదు. అదేవిధంగా ఖమ్మం జిల్లా అయినటువంటి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా వారి త్వరలో వస్తుందని సెప్టెంబర్లో చెప్పినారు. అక్టోబరు 6వ తేదీ దాటింది, ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ పంటకు రీఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. పంటల్లో చాలా నష్టపోయినాము, ఎన్నో రకాల కష్టాలని ఎదుర్కొంటున్నాము. తిరిగి బాగా పంట పెట్టాలంటే పెట్టుబడితో సంబంధించింది కాలయాపన జరుగుతుంది. లేట్ అయ్యే కొద్దిగా పంట కూడా సక్రంగా రాదు. గత సంవత్సరంలో నష్టపోయినట్టు మరొక సంవత్సరంలో నష్టపోకూడదంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి సబ్సిడీ 4 రూపాయలు కేజీకి ఇవ్వాల్సింది అతి త్వరగా ఇవ్వాలని అధికారులకు, ప్రజాప్రతినిధులు కూడా తెలియజేస్తూ ఇది అత్యవసరంగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. వెదురుకుప్పం మండలం దేవరంపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటన వివరాలు వెల్లడించారు. ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది, ఆ రోజు సుమారుగా సీసీటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ 2:03 ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది. అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక లేడీ పని చేస్తుంది. షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్. ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే ఉన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది, పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు. అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వాళ్ళకి పరిచయం ఉంది, ఆ షాప్ ఓనర్ సులోచన, వాళ్ళకి చెప్పడం జరిగింది. సులోచన వెంటనే సీన్కి వచ్చారు. వాళ్ళ కూతురు మీనాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది. ఈ సీక్వెన్స్లో మేము ఆల్రెడీ 11-12 విట్నెసెస్ని కూడా ఎగ్జామిన్ చేసాము. ఆ రోజు ఏ వెహికల్స్ పోయాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, అది అంతా కూడా చూడడం జరిగింది. తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో ప్రాథమికంగా అమ్మ మీ షాప్లో ఫైర్ జరిగింది, మీరు వెంటనే
పోలీస్కి కూడా చెప్పలేదు, ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పిలవలేదు. చాలా డిలే అయింది. మేబీ మీరు అర్లీగా చెప్పేసి వీ కుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఇన్ అ బెటర్ వే. అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది, మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, గోవిందయ్య గారు, వాళ్ళతో గత ఒక 5-6 ఇయర్స్తో పరిచయం ఉంది. సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్పాము. ఆయన ఇక్కడ వచ్చారు, మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేసాము. ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇది నేను చూస్తాను, మీరు ఇది ఎవరికి చెప్పవద్దు, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు, నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలపెట్టడం జరిగింది అది చెప్తాను. ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద, స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. సో నేను ఇది అంతా చేస్తాను, ధర్నా చేస్తాను, తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్, ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక పక్కా షాప్ కూడా వచ్చేస్తుంది, నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షూర్ చేస్తాను చెప్పేసి ఆమెకి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఇది ఎంత ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు. ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది, ఆయనకు 5 lakhs డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి. సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే, కంపన్సేషన్ వస్తే ఆమెకి షాప్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఎవరెవరి మీద వాళ్ళ పేరు చెప్తారు, మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కూడా అతని పర్సనల్ ఇష్యూ కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఆ ఆలోచనతో ఆయన అది అంతా చేశారు. ఈరోజు ఈ కేసులో మేము గోవిందయ్యని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మల్టిపుల్ టీమ్స్ చేస్తున్నారు, దాంట్లో కూడా దర్యాప్తుల్లో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది, ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని గోవిందయ్యని అది కూడా మీకు తెలియపరిచేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి 17 నెలలు కావస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, కావున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ ఈ రోజు నగిరి ఆర్జీఓ కార్యాలయం దగ్గర ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో యువసేన సంఘం నాయకులు ముత్తు నేతాజీ రాజకోటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆర్జీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యువజన సంఘం పోరాటానికి ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువతకు సంబంధించి వారికి ఇచ్చిన హామీని అమలు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3000 ఇస్తామని ప్రకటన చేయడం జరిగిందని, అధికారానికి వచ్చిన తర్వాత ఇంతవరకు నిరుద్యోగ భృతిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేనందున ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నగిరి ఆర్జీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి సంఘీభావంగా ఏఐటీయూసీ నాయకత్వం మద్దతు ప్రకటిస్తూ నిరుద్యోగ భృతితో పాటు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ చేయడం జరిగిందని, పరిశ్రమలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ భారత యువజన సమైక్య నియోజకవర్గ నాయకులు నేతాజీ, ముత్తు, రాజ్కోటి, ఉదయ్ కుమార్, రాబిన్హుడ్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆఫ్ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఆర్జీఓ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని యువజన సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి సంఘీభావంగా ఏఐటీసీ నాయకత్వం కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఏదైతే అధికారం ముందు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని చెప్పి సుమారు 18 నెలలు కావస్తా ఉంది. దాని గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక చర్చ కూడా ఎక్కడా చర్చించలేదు. ఇప్పటికైనా మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నగిరి కాన్స్టిట్యూషన్లో ఏపీఐసి ద్వారా వందలాది ఎకరాల భూములు సేకరించడం జరిగింది. కానీ ఇంతవరకు పరిశ్రమలు ఒకటి కూడా రావడం లేదు. మన నగిరి మండలంలో ఉన్నటువంటి బీరకుప్ప పంచాయతీలో కూడా ఇండస్ట్రియల్ పార్కుతో చుట్టుపక్కల కూడా గ్రామాల్లో భూమి సేకరణ జరుగుతుంది. కానీ ఇంతవరకు నిర్దిష్టమైన ఒక పరిశ్రమను కూడా నెలకొల్పకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు నెలకొల్పాలి. అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినారో దాని ప్రకారం ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలని ఏఐవైఎఫ్గా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకి యువత అందరూ నడుం బిగించాలని ఈ సందర్భంగా మేము పిలుపుకోవడం జరుగుతూ ఉంది. పలమనేరులో XXX ఇంజెక్షన్ గతంలో 550 ఉండేదని ఇప్పుడు 150 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారని రైతులు గమనించాలని పలమనేరు సహాయ సంచాలకులు వెటర్నరీ డాక్టర్ సుజాత కోరారు. పలమనేరు ప్రజలే కాక ఆంధ్ర రాష్ట్రంలో అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ఇంజెక్షన్ వల్ల ఫీమేల్ దూడలు పుడతాయని అన్నారు. పలమనేరు నియోజకవర్గం పలమనేరులో వెటర్నరీ డాక్టర్ సుజాత పలమనేరు సహాయ సంచాలకులు XXX ఇంజెక్షన్ గతంలో 550 ఉండేదని ఇప్పుడు 150 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారని రైతులు గమనించాలని కోరారు. పలమనేరు ప్రజలే కాక ఆంధ్ర రాష్ట్రంలో అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఇంజెక్షన్ వల్ల ఫీమేల్ దూడలు పుడతాయని అన్నారు. డాక్టర్ సుజాత సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు వైద్యశాల పలమనేరు. మీకు ఇంతకు ముందు కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను గంగవరం పలమనేరులో కూడా డాక్టర్గా ఉద్యోగం చేయడం జరిగింది. గత ఏడాది నేను పదవోన్నతి పొంది అనంతపురం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పలమనేరు ప్రాంతీయ పశు వైద్యశాలకి సహాయ సంచాలకులుగా వచ్చి విధులు నిర్వహిస్తున్నాను. మీకు పాడి రైతులకి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమనుకుంటే, ఇంతకుముందు పేదొడలు పుట్టడానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మేము ఇంజెక్షన్స్ వాడుతున్నాము. ఇంతకుముందు గతంలో 500 తీసుకునేవాళ్ళు మేము ఇంజెక్షన్కి. ఇప్పుడు అది ప్రభుత్వము రేట్లు తగ్గించి ఆ సూదిని 150 రూపాయలకి తగ్గించింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. మీరు మా సిబ్బంది కానీ మా స్టాఫ్ ఎవరైనా వచ్చినారంటే వాళ్ళ దగ్గర మీరు పర్టికులర్గా XXX అని అడగండి. పేదడు పుట్టే ఇంజక్షన్ అంటే వాళ్ళే చెప్తారు. 150 రూపాయలకి ప్రభుత్వం దాని రేట్లు తగ్గించింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మరియు తెలంగాణ ఎమ్మెల్యే మురళీనాయుడు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ 24వ మలుపు వద్ద పిట్టగోడను జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జీప్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం మొదటి ఘాట్ రోడ్లో అదుపు తప్పి జీపు రక్షణ గోడను ఢీకొంది. ఘాట్ రోడ్లోని 24వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 మంది భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. శ్రీవారి దర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి ఆలయ ఆచారాలను మంట కల్పించడమే ధ్యేయంగా బిఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారు. చైర్మన్ అధికార దుర్వినియోగంకి పాల్పడుతున్నారు. ఏటి సూతకం ఉన్న అదనపు ఈవోకు పరివర్తం కట్టి పట్టు వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేయటం ముమ్మాటికి అపచారమే ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి పెద్ద కర్మలో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, మహిళలపై అత్యాచారాలు చేస్తున్న కామాంధులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించకూడదు. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు విజ్ఞప్తి. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. వెంటనే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ తక్షణమే అందజేయాలి. రైతు సంఘం నాయకులు యారాసి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.